వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాషి తేజ్ వ్లాగ్స్. 1 minute సైలెంట్ అనమాట. మీకు thumbnail చూసుంటారు కదా, ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను అనమాట. 5 minutes ఆఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. నేను ఏమనుకున్నాను, ఎందుకు ఇది స్టార్ట్ చేశానని చెప్పి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట. నేను అనుకున్నదంతా ఫస్ట్ బేసిక్గా చాలా రోజు నుంచి సిరీస్ చేద్దామని అనుకుంటూ ఉన్నాను అనమాట. ఏం సిరీస్ చేద్దాము పర్టికులర్గా అని చెప్పి నాకు అసలు ఐడియా లేదు. మేకప్ సిరీస్ చేశాను, సంధ్యాదీపం సిరీస్ చేశాను కదా. ఈసారి ఏం చేసినా కానీ కొంచెం ఎఫెక్టివ్గా రీచ్ అవ్వాలన్నమాట. అందరికీ రీచ్ అవ్వాలి, వాళ్ళు ఫీల్ అవ్వాలి. అంటే మనకి ఇది చాలా మనకి తెలిసిన టాపిక్ లా ఉంది, మనం కూడా ఫీల్ అవుతున్నాము దీన్ని అన్నట్టు ఉండాలన్నమాట టాపిక్ అని నా ఫీలింగ్ అనమాట. అందుకని చెప్పి చాలా ఆలోచించాను గైస్, చాలా రోజుల నుంచి. అందుకే నేను బ్లాగ్స్ పెడుతున్నాను కానీ సిరీస్ స్టార్ట్ చేయలేదు. ఏదంటే ఆ సిరీస్ స్టార్ట్ చేయడం వల్ల వ్యూస్ ఉండదు అనమాట. కానీ ఇప్పుడు నిన్న రాత్రి గాయస్ నాకు అస్సలు నిద్ర పట్టలేదు అనమాట. 12 అయిపోయింది, 1 అయిపోయింది, నిద్రే పట్టలేదు. ఏమైనా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. సడన్గా ఒక టాపిక్ తట్టింది. ఎందుకంటే నిన్న నైట్ అంతా నేను చాలా లోలో ఉన్నాను. ఎవ్రీడే అనమాట. ఎవ్రీడే నేను ఎలా ఉంటానంటే హైగా ఉంటాను, యాక్టివ్గా ఉంటాను, లో అయిపోతాను, డల్ ఉంటాను, లోపల యాంగ్జైటీ అంటారు కదా, అలా కోపము, చిరాకు, బాధ అన్నీ ఉంటాయి అన్నమాట నాలో. ఎందుకంటే మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమో తెలియదు అనమాట. పింపుల్స్ కూడా అందుకే. అండ్ పిల్లల చిరాకు, అండ్ నాకు కొంచెం బ్లడ్ తక్కువైంది అనమాట ఈ మధ్య. ఆ చిరాకు, కొంచెం ఫీవరిష్గా ఉండడము, ఈవినింగ్ అయితే మార్నింగ్ అంతా పిల్లలతో వేగి ఇలా ఉండడము, అది చాలా చాలా డిస్టర్బెన్స్ అనమాట. నాకు రోజు అలాగే ఉంటుంది. కాకపోతే ఎలాగోలా కొంచెం మోటివేషన్ తెచ్చుకొని పని చేయడానికి ట్రై చేస్తాను అనమాట. నా డ్యూటీస్ నేను కరెక్ట్గా చేయడానికి ఎలాగైనా ట్రై చేస్తాను, అట్లీస్ట్ చేస్తాను అనమాట లాస్ట్కి. అలాగా నేనేమనుకుంటున్నానంటే, నేను ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేను అనమాట. తేజాకు కూడా చెప్పను, ఏమైనా బాగాలేకపోతే చెప్తాను ఇలా ఉందా అలా ఉందా, అంతే. కానీ ఎక్కువ చెప్పను అనమాట. ఎందుకు చెప్పామంటే వాళ్ళకి బాధ, అమ్మకు కూడా చెప్పుకోలేను. ఇట్లా ఉంది మనకి, ఇంత కోపం, ఇంత చిరాకు, ఇవన్నీ వస్తుందని పక్కన వాళ్ళకి చెప్పుకోలేను. ఈరోజు నేనేమనుకుంటున్నా అంటే, నేను అవన్నీ ఓవర్కమ్ చేసి నార్మల్గా ఫీల్ అవుతాను లాస్ట్కి. ఆ ఓవర్కమ్ చేస్తాను కదా నేనే నాకు మోటివేషన్ అనమాట. నేనే సెల్ఫ్ మోటివేట్ అయ్యి లాస్ట్కి సెటిల్ డౌన్ అవుతాను అనమాట. అలా అయ్యే ప్రాసెస్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మీకు చాలా యూజ్ అవుతుంది. హౌస్ వైఫ్స్ అందరికీ బయటకు వెళ్ళి జాబ్ చేసే వాళ్ళన్నా, ఇంట్లో హౌస్ వైఫ్స్ అన్నా, మనం ఖాళీగా కూర్చో ఉన్నా కానీ మన మైండ్ మాత్రం రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఈ టాపిక్ గురించి మాట్లాడదామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ నాకు సిరీస్ చేసే ఐడియా రాలేదు. దీనికి ఒక నేమ్ కూడా నాకు నిన్న నైటే అనమాట. అంత ఆలోచిస్తుంటే సడన్గా ఒకటి తట్టిందనమాట. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడం. నాకు హార్ట్ ఫుల్నెస్ కూడా తగ్గుతుంది. అండ్ మీతో షేర్ చేసుకుంటే మీరు ఇట్లాంటి ప్రాసెస్తో వెళ్తున్నారంటే మీకు కొంచెం ఇంటరాక్ట్ అవుతాం కదా, అప్పుడు మీ బాధ తగ్గుతుంది, మీకు ఒక మోటివేషన్ వస్తుంది. నా బాధ అంటే నా ఫుల్నెస్ ఉంటుంది, హార్ట్లో ఎవరికి చెప్పాలి ఆ ఫుల్నెస్ కూడా తగ్గుతుంది అనమాట. నేను ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, అంటే ఉమెన్ మోటివేషన్ స్కిల్స్, ఉమెన్ ఎలా గ్రోత్ అవ్వచ్చు. మనం ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తారు, వాళ్ళకు వన్ ఆఫ్ ద ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది, అది చెప్పలేము. కాకపోతే ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, నేను జనరల్గా ఫీల్ అయ్యేది చెప్తున్నాను. అవి ఈ సిరీస్లో మనం మాట్లాడుకుందాం, ఈ రోజు కాదు. కాకపోతే ఈ సిరీస్లో నేనేం చేద్దామంటే, ఎపిసోడ్స్ ఇంతవరకు అంతవరకు అని కాదు గైస్, నార్మల్గా స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఎవ్రీడే మై ఫీలింగ్స్ కానీ, నేను ఏదైనా మోటివేషన్ ఎలా తీసుకుంటాను ప్రతి దాంట్లో అనేది ఎపిసోడ్స్ నేను చూపిస్తూ ఉంటాను. దీనికి ఏంటంటూ ఏం లేదనమాట. ఇన్ని ఎపిసోడ్స్ చేద్దాం అనేది చేయట్లేదు. ఫస్ట్ ఎపిసోడ్ గురించి ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. నేను ఫస్ట్ 5 minutes అయితే ఇంట్రడక్షన్ ఇద్దామని స్టార్ట్ చేశాను. నా ఫీలింగ్స్, నా మోటివేషన్ స్కిల్స్, నేను ఎలా మోటివేట్ అవుతాను, సెల్ఫ్ మోటివేట్ అవుతాను, ఎవరిని చూసి ఇన్స్పైర్ అవుతాను, ఎన్ని బాధలున్నా ఎలా క్రాస్ చేసి మైండ్ని కరెక్ట్గా మళ్ళీ ఎలా పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అవన్నీ ఎలా దాటుకోవాలి, మనకే ప్రాబ్లమ్స్ ఉంటాయని కాదు, ఇంకా దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలో నేను ఈ ఎపిసోడ్స్ అన్నిట్లో ప్రతిరోజు నేనేం చేస్తాను మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మా ఇన్స్పిరేషన్ అనమాట. ఈ ఎపిసోడ్ వచ్చి నేను పెట్టిన పేరేందంటే
ఈ ఎపిసోడ్స్ కాదు. ఈ సిరీస్కి నేను పెట్టిన పేరు ఏంటంటే అన్స్టాపబుల్ ఉమెన్ అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే ఉంది కదా, ఆ ప్రోగ్రామ్ నేను చూసాను అనమాట. సడన్గా నైట్ నాకు ఒక టింగ్ అని హింట్ లాగా వచ్చిందనమాట. మనకి ఎన్బీకే ఎందుకు అన్స్టాపబుల్ ఉమెన్, మనం అన్స్టాపబుల్ గైస్, ఉమెన్స్ ఆర్ అన్స్టాపబుల్. మనం ఏదైనా రీచ్ అవ్వగలము, ఎంత బాధైనా క్రాస్ చేయగలము, ఎక్కడికైనా వెళ్ళగలం అనమాట. ఇది నాకు ఈ సిరీస్కి పర్ఫెక్ట్ నేమ్ అనిపించింది, అన్స్టాపబుల్ ఉమెన్. ఈ సిరీస్కి ఫస్ట్ ఎపిసోడ్ వచ్చి నా ఇన్స్పిరేషను, నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్ అనమాట. ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్. నేను చెప్పే స్టోరీ ఇప్పుడు మీ అందరికి చాలా చాలా దగ్గరగా ఉంటుంది. మీరు ప్రతిరోజు చూసే స్టోరీ అనమాట. మా అమ్మ గురించి చెప్దాం అనుకుంటున్నాను. మా మమ్మీ గురించి చెప్తాను ఈరోజు. మా అమ్మ గురించి ఈ తన స్టోరీ విన్నామంటే మనం లైఫ్లో ఏదైనా ఓవర్కమ్ చేయొచ్చు. నాకు చెప్తుంటేనే షివరింగ్ వస్తుంది అనమాట. చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఫేస్ చేసిన డిఫికల్టీస్, ఫేస్ చేస్తూ వస్తున్న డిఫికల్టీస్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డిఫికల్టీస్ అన్ని ఫేస్ చేసుకుని ఓవర్కమ్ చేసుకుంటూ తను మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చింది అనమాట. ఆ జర్నీని మీతో ఈరోజు నేను షేర్ చేస్తాను. మీరు కూడా దాంట్లో నుంచి చాలా చాలా నేర్చుకోవచ్చు అనమాట. ఈ రోజు అయితే నేను ఎందుకు ఈ శారీ వేసుకున్నానంటే, ఈ శారీ మా మమ్మీ శారీ అనమాట. బ్లౌజ్ కూడా మా మమ్మీ బ్లౌజ్, అండ్ ఇయర్ రింగ్స్ కూడా మా మమ్మీవే, అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా మా మమ్మీవే అనమాట. ఈ రోజు ఎపిసోడ్ వచ్చి మా అమ్మ గురించి కాబట్టి అన్స్టాపబుల్ ఉమెన్ లో ఫస్ట్ ఎపిసోడ్ అయితే మా అమ్మ గురించి స్టార్ట్ చేస్తాను. మా ఇన్స్పిరేషన్ గురించి మీకు చెప్తాను అనమాట. ఫస్ట్ అయితే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మా అమ్మ గురించి చెప్పాలంటే, మా అమ్మ పుట్టినప్పటికి వెళ్ళాలన్నమాట. నాకు తెలిసిన స్టోరీ వరకే చెప్తాను. మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఏం చేసిందో కూడా అన్నీ నాకు చిన్నప్పటి నుంచి చెప్తూనే వస్తుంది అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే నేను మెయిన్ పాయింట్స్ మీతో షేర్ చేస్తాను. ఈ 20 minutes ఆఫ్ మా మమ్మీ స్టోరీ, మా మమ్మీ లైఫ్ స్టోరీ అనమాట. ఇప్పటిదాకా తప్పకుండా మిస్ కాకుండా చూడండి, ఎందుకంటే మీకు చాలా చాలా మోటివేషన్ దొరుకుతుంది. మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ అని చాలా చిన్నగా కనిపిస్తాయి అన్నమాట మన ప్రాబ్లమ్స్ ముందు. ఎందుకంటే పేరెంట్స్ ఫేస్ చేసిన దాంట్లో మనం ఒక 10% ఫేస్ చేస్తాం అనమాట. పేరెంట్స్ మనకన్నా చాలా ఫేస్ చేసి ఇంత దూరం వచ్చుంటారు. ఫస్ట్ మన పేరెంట్స్ గురించి మనం థింక్ చేయాలన్నమాట. మనం బాధ వచ్చినప్పుడల్లా మనం ఫస్ట్ థింక్ చేయాల్సిన విషయం ఏంటంటే, మన అమ్మ ఈ పొజిషన్లో ఉంటే మనం అమ్మ ఏం చేసేది, ఎలా ఓవర్కమ్ చేసేది అనే పాయింట్ మన మైండ్లోకి రావాలి. నేను ఇప్పుడు అలాగే ఆలోచించడం స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే మా మమ్మీ లైఫ్ జర్నీ స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ఫస్ట్ వచ్చి మా మమ్మీ పుట్టింది వచ్చి June 10 గైస్. ఇయర్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, ఎందుకంటే నాకు చాలా మతిమరుపు. అంటే వాళ్ళకి అప్పుడు ఇయర్ డేట్స్ ఉంటాయి కదా, అవి ఎగ్జాక్ట్గా రాసేవాళ్ళు కాదు అప్పట్లో. June 10 అని చెప్పింది మా మమ్మీ. అండ్ మా మమ్మీ చిన్నప్పటి నుంచి మళ్ళీ నాయుడుపేట దగ్గర బైరవరం అనమాట. నాయుడుపేట ఊరు, బైరవరం అని చిన్న గ్రామంలో మా మమ్మీ పుట్టింది. ఫస్ట్ మా మమ్మీ అనమాట. మా అమ్మమ్మకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, మా మమ్మీని పుట్టించినందుకు. థ్యాంక్ యూ అమ్మమ్మ. మా అమ్మ అయితే చనిపోయినారు అన్నమాట ప్రెసెంట్. మా అమ్మమ్మ అంటే కూడా నాకు చాలా చాలా ఇష్టం, అండ్ మా మమ్మీకి కూడా చాలా చాలా ఇష్టం అనమాట. మా మమ్మీ ఇంత పెరగడానికి మా అమ్మమ్మ మెయిన్ రీజన్, ఓకేనా. అండ్ మా అమ్మమ్మ బైరవరంలో పుట్టారు. మా అమ్మమ్మకి పిల్లలు లేరనమాట. పిల్లలు లేకపోతే ఒక 5 years 6 years తర్వాత పెంచిల్ స్వామికి మొక్కున్నారు అమ్మమ్మ వాళ్ళు మొక్కుంటే మా మమ్మీ పుట్టిందనమాట. అందుకని మా మమ్మీ పేరు పెంచిలమ్మ అని పెట్టారు. మా అమ్మాయి మీరు బ్లాగ్స్లో ఇంతకుముందు చాలా సార్లు చూసుంటారనమాట. కాకపోయినా నేను పక్కన ఫొటోస్ చిన్నప్పటి నుంచి యాడ్ చేస్తూ ఉంటాను, చూడండి, ఓకేనా, ఈ జర్నీలో. అండ్ అమ్మ పుట్టింది. వాళ్ళు మా మమ్మీ 10th వరకు అక్కడ చదువుకున్నారనమాట. కోట వాకాడు అక్కడ చదువుకుంటున్నారు. ఇంటర్మీడియట్ కూడా చదివారు అనుకుంటా. అండ్ ఇక్కడికి వచ్చేసింది అమ్మమ్మ, ఇక్కడ కోవూరుకి తీసుకొచ్చేసింది. అక్కడ కోవూరుకి వచ్చేసారు. అండ్ మా మమ్మీకి చిన్నప్పటి నుంచి ఏంటంటే తన కాలం మీద తను నిలబడాలి, డబ్బులు సంపాదించాలి, మనీ ఏమైనా ఉద్యోగం చేయాలి, చదువుకోవాలి, బేసిక్గా చదవాలి. చదువుకుంటేనే మనకు జాబ్ వస్తుంది. ఆ కాలంలో ఉద్యోగం చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ. 60s 50s ఎవరు ఉద్యోగాలు చేసేవాళ్ళు గైస్, లేడీస్ లేదు. కానీ మా మమ్మీకి అప్పట్లోనే ఆ ఐడియా ఉండేదన్నమాట. ఎందుకంటే మా అమ్మమ్మ ప్రతి ఒక్క పని చేసేది. పొలంకి వెళ్ళేది, అన్ని పనులు, పొలాలకి, మేకలు దూకోవడం, ఆవులు తోలడము, టిఫిన్ అంగడి, మామూలు కిరాణా అంగడి అన్నీ చేస్తుంది అనమాట అమ్మమ్మకి ఇన్స్పిరేషన్ చెప్పాలంటే పిల్లల్ని ఎలాగైనా పెంచి పెద్దోళ్ళు చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి పంపించాలనేది మా అమ్మమ్మ ఐడియా అనమాట.
అండ్ మా మమ్మీ వచ్చి దాని ఇన్స్పిరేషన్ అనమాట. ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉండకూడదు, మనం డెవలప్ అవ్వాలి, మన పిల్లల్ని పెంచాలంటే మనకు కొంచెం క్యాలిబర్ ఉండాలంటే చదువుకోవాలి మెయిన్. మా మమ్మీకి చదువు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. 10th ఇంటర్లో కూడా సిఎస్ కామర్స్ ఉంటుంది కదా, కామర్స్ సబ్జెక్టు, అది తీసుకున్నారన్నమాట. ఎలాగలో పాస్ అయ్యారు. అండ్ తర్వాత నర్సింగ్ చేయాలని చెప్పి ఒక స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారనమాట. మ్యారేజ్ చేసుకోవడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ చేసుకోలేదు ఇంట్లో కూడా. అండ్ మా మమ్మీ తర్వాత 2 చెల్లెళ్ళు అండ్ ఒక తమ్ముడు, వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది. కానీ మా మమ్మీ మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఆ రోజుల్లో మా మమ్మీ 27 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకుంది గైస్. ఎవ్వరు 27 ఇయర్స్ దాకా మ్యారేజ్ చేసుకోకుండా అస్సలకి ఉండదు. మా మమ్మీ ఒక్కటి 27 ఇయర్స్ వరకు మ్యారేజ్ చేసుకోకుండా నర్సింగ్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తీసుకుందనమాట. ఆ రోజుల్లో 50sలో చెప్పాలంటే 50s or 60s, కరెక్ట్ 60s అనుకుంటాను. ఆ రోజుల్లో నర్సింగ్ చేయడం అంటే చాలా చాలా గ్రేట్. అసలుకి ఎవ్వరు జాబ్ చేయాలనే థాటే ఉండదు. 9 ఇయర్స్ మనకి మెన్స్ట్రుయేషన్ సర్కిల్ స్టార్ట్ అవ్వగానే మ్యారేజ్ చేసిన వాళ్ళు చాలా చాలా మంది ఉంటారు. అందరూ ఉంటారు, చాలా మంది కాదు. 100%లో ఓన్లీ 2% ఆఫ్ ఉమెన్ జాబ్ చేసేవాళ్ళనమాట. అందులో మా మమ్మీ కూడా ఒకటి. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. దాని గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నాకు కూడా చెప్తా వచ్చేది, ఖచ్చితంగా నువ్వు జాబ్ చేయాలి అని చెప్పి నా మైండ్లో కూడా చెప్తా వచ్చేది అనమాట. అండ్ మా మమ్మీ అయితే నర్సింగ్ చేసింది. మా పిన్నమ్మ వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయి కిడ్స్ కూడా అనమాట. అండ్ అప్పుడు ఏమైందంటే నా 27 అప్పుడు కూడా మా మమ్మీది లవ్ మ్యారేజ్. మమ్మీ తిట్టవాకు, మళ్ళీ చెప్పానని చెప్పి వీడియోలో, ఏమి కాదు. మా మమ్మీది డాడీది వచ్చి లవ్ మ్యారేజ్ అనమాట. లవ్ మ్యారేజ్ అయింది. అంటే మా డాడీ వాళ్ళది కూడా నాయుడుపేటే, కాకపోతే వాళ్ళది వేరే ఊరు. కాకపోతే వీళ్ళిద్దరు డిగ్రీ చదువుకున్నారు అనమాట. ఒకటే కాలేజ్లో డిగ్రీ చదువుకున్నారు, అక్కడే పరిచయం అనమాట. డిగ్రీ తర్వాత మా మమ్మీ నర్సింగ్ చేసింది. నాయుడుపేటలో డిగ్రీ చదువుకున్నారు అమ్మ డాడీ ఇద్దరు. అండ్ నర్సింగ్ వచ్చి అమ్మ ఇక్కడ స్టోనోస్పేటలో అనమాట, నర్సింగ్ నెల్లూరు స్టోనోస్పేటలో అలా జరిగింది. మా మమ్మీ నర్సింగ్ చేసుకుంటూ ఉంటుంది. మా డాడీ వచ్చి వాళ్ళకి నాయుడుపేటలో పొలాలు అలా ఉన్నాయన్నమాట. అండ్ మా డాడీ కూడా నెల్లూరులో రామచంద్ర హాస్పిటల్లో అప్పుడు జాయిన్ అయ్యారు. కాంపౌండర్గా జాయిన్ అయ్యారు అనమాట ఫస్ట్. అప్పుడు మా మమ్మీ వచ్చి హౌస్లోనే మ్యారేజ్ కాకముందు ఫస్ట్ ఒక డాక్టర్ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు మేమున్న ఇంటికి ఎదురుగా ఒక డాక్టర్ ఉండేవాళ్ళు. అక్కడ వచ్చి ఒక MBBS డాక్టర్, మా మమ్మీ వచ్చి నర్స్గా పనిచేసేది అనమాట అక్కడ డైలీ. మ్యారేజ్ అయిన తర్వాత ఏమైందంటే అమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే ఒక ఇల్లు ఉండేది, అక్కడే ఉండేవాళ్ళు. నాకు తెలిసిన స్టోరీ చెప్తున్నాను. ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు వచ్చి మ్యారేజ్ అయిన తర్వాత ఆయన దగ్గర మానేశారు పిల్లలు పుట్టిన తర్వాత. మమ్మీ వాళ్ళకి మ్యారేజ్ జరిగింది May 27th అనమాట. 27 జరిగింది. అండ్ మళ్ళీ 1 year తర్వాత 1995 May 8కి మా అన్నయ్య పుట్టాడు అనమాట. 94 May 27 వచ్చి మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ జరిగింది. అండ్ 1995 May 8కి మా అన్నయ్య పుట్టాడు అనమాట. అప్పటికొచ్చి మేము ప్రెసెంట్ ఇప్పుడు మా ఇల్లు ఉంది కదా కోవూరులో, అక్కడ షిఫ్ట్ అయ్యాము. మా మమ్మీ అప్పుడు ఏం చేసిందంటే సెల్ఫ్గా ఇంట్లోనే RMP లాగా పెట్టుకున్నారు. అప్పటి నుంచి మా మమ్మీ జర్నీ స్టార్ట్ అయింది గైస్. ఇప్పుడు దాకా చాలా కష్టాలు, వాటి గురించి నాకు తెలిసినట్టు నేను చెప్పాను. వాటి గురించి ఇంకా చాలా చాలా ఉన్నాయి భయంకరంగా. అవన్నీ చెప్పుకుంటే మనకి 5-6 ఎపిసోడ్స్ కూడా చాలా అనమాట. ఈ ఎపిసోడ్లో మనం ఫినిష్ చేయాలి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఇప్పటి నుంచి మమ్మీ జర్నీ స్టార్ట్. 1995 May 8కి మన్న పుట్టాడు కదా, సేమ్ ఎగ్జాక్ట్గా 2 yearsకి 1997 May 13కి నేను అదే మేలో మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్, మా అన్నయ్య మే, నేను మే అనమాట. ముగ్గురం May 13, May 8 and May 27 అలా అదే నెలలో 2 years గ్యాప్ పుట్టి నేను పుట్టాను అనుకోండి. అఫ్ కోర్స్ మా డాడీ అయితే అబ్బాయే పుట్టాడని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి మా అన్న పేరు, అండ్ నా పేరు హర్షవర్ధన్ రెడ్డి అని కూడా ఫిక్స్ అయిపోయారనమాట. అండ్ ఆబ్వియస్ గా హర్షవర్ధన్ రెడ్డి అండ్ హర్షిత లాగా అయిపోయింది. ఐఎమ్ హర్షిత. నేను పుట్టిన తర్వాత మా అబ్బాయి పుట్టాలని మా డాడీకి ఉన్నింది, కానీ మా మమ్మీకి లేదు. మా అమ్మాయికి మాత్రం అమ్మాయి పుట్టాలని ఉన్నింది అనమాట. మా డాడీకి అబ్బాయి పుట్టాలి అని ఉన్నిందంట. నేను పుట్టిన తర్వాత మాత్రం ఇద్దరు ఫేవరెట్ నేనే. మా డాడీ ఫేవరెట్ నేనే, మా మమ్మీ ఫేవరెట్ నేనే. అంటే మన ఇష్టం లేదని కాదు, మా అన్నయ్య కూడా ఇష్టం. కాకపోతే ఇద్దరు నన్ను చాలా చాలా బాగా చూసుకునేవాళ్ళు. అండ్ అసలైన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. నాకు తను పొగుడుకోవడం కాదు, కానీ నాకు
ఇప్పుడు జాను ఉంది కదా, ఆ ఏజ్ నుంచే నాకు ఇది ఉంది కదా, ఈ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది అనమాట. ఇంట్లో జరిగే విషయాలు కానీ ప్రతి ఒక్కటి నేను అండర్స్టాండ్ చేసుకోగలిగేదాన్ని. అమ్మ ఎలా ఏ ఫేజ్లో వెళ్తుంది, ఆమె ఎంత బాధపడుతుంది, ఇవన్నీ నేనే చాలా వరకు నా మైండ్కి అర్థమయ్యేది. 6-7 ఇయర్స్కి నేను అన్ని అర్థం చేసుకోగలిగేదాన్ని అనమాట. ఈవెన్ మా మమ్మీ కూడా నాతో షేర్ చేసుకోగలిగేది, అంత మెచ్యూర్గా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా ఉన్నాను అనుకోండి. తలుచుకుంటే అవన్నీ చాలా చాలా డిస్టర్బెన్స్. ఎందుకంటే మా డాడీ ఇప్పుడు చనిపోయి ఉన్నారు కాబట్టి 2 ఇయర్స్ అయిపోయింది. మా డాడీ గుర్తు చేసుకుంటున్నాను మా డాడీని, అందుకని కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. పర్లేదు. అయినా కానీ మా డాడీ ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి మనం పర్టికులర్గా మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్ళడం, స్కూల్లో జాయిన్ చేయడము, స్కూల్కి లంచ్ తీసుకురావడము, ఇట్లా ఏమీ లేదు మాకు. మా డాడీతో రిలేషన్ ఎలా అంటే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత డాడీ ఆఫీస్ నుంచి వస్తాడు, తింటాము, అంటే పొనుగు నిద్రపోయి డ్యూటీకి వెళ్తాడు, అంతే అనమాట. ఇంతవరకే మా రిలేషను. మేము ఏం చేస్తున్నాం, ఏం చదువుతున్నాం, ఇవన్నీ మా డాడీ అసలుకి ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు. మా ఇంట్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వచ్చి మా మమ్మీ అనమాట. అందరికి ఫాదర్ ఉంటారేమో, కొంతమంది ఇళ్లలో మాత్రం మదర్ అనమాట. మా ఇంట్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే మా మమ్మీ. చిన్నప్పటి నుంచి మాకు మమ్మీ ఇది ఏది కావాలన్నా ఫస్ట్ మేము ఎప్పుడైనా డాడీకి వెళ్ళి అడిగింది ఎప్పుడు లేదు. అమ్మని అడగతాము, అమ్మే తీసిస్తున్నాలని. డాడీ చూసుకోలేదని కాదనమాట. మా డాడీ జాబ్ చేసేవాడు, శాలరీ కూడా మా మమ్మీకి ఇచ్చేసేవాడు. మా మమ్మీ మొత్తం మెయింటైన్ చేసేది అనమాట ఇంట్లో. మా డాడీ ఫస్ట్ శాలరీ 500 400 గైస్, నాకు అసలు తెలియదు, 400 300 అనమాట. అప్పట్లో 300 90స్లో చెప్తున్నాను, 90స్లోనే మా డాడీ జాయిన్ అయింది. 300 శాలరీతో వెళ్ళేవాడు. మా మమ్మీకి ఎంత వచ్చేది, ఒక 500 అలా వచ్చేది అనమాట. 5 రూపీస్తో స్టార్ట్ చేసి ఉంటుంది మా మమ్మీ ఇంజెక్షన్స్ ఇవన్నీ స్టార్ట్ చేయడము. అది చిన్నప్పటి నుంచి మా మమ్మీ స్కూల్ నుంచి మమ్మల్ని చదివించడం కానీ, ఎగ్జామ్స్ కానీ, స్కూల్ ఫీజు కట్టడం కానీ, అన్నీ చేర్చిపెట్టడం కానీ, మన ఫుడ్కి ఇంత, మీద క్లోత్స్కి ఇంత, బయటకు వెళ్ళి ఎప్పుడు అప్పట్లో ఏమీ లేవు, బయటకు వెళ్ళి తినేవి అవి ఏమి లేవు. ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినడానికి మాత్రం వెళ్ళేవాళ్ళు అనమాట. మా మమ్మీ మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎలా పెంచిందంటే చాలా డిసిప్లిన్ అనమాట. మేము బయటకు వెళ్తే అసలు నా నోట్లో నుంచి కానీ మన నోట్లో నుంచి కానీ ఒక మాట కూడా రాదు. చాలా చాలా డిసిప్లిన్. అండ్ మేము మాకు బట్టలు కూడా ఎలా కొనిచ్చేదంటే సంవత్సరానికి జనవరి 1, సంక్రాంతి అండ్ మా బర్త్డే 3 టైమ్స్ అనమాట మేము బట్టలు కొనుక్కునేది. అంతకుమించి ఎక్స్ట్రాగా మనీ యూజ్ చేసేవాళ్ళం కదా. అక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే మనీ యూసేజ్ అనమాట. ఎక్కువ మనకేం అవసరమో అంతవరకే యూజ్ చేసి ఇచ్చేది మా మమ్మీ స్టోరీ చెప్తున్నాను బేసిక్గా. అండ్ నన్ను ఎలా కొట్టేదంటే, అంటే నేను చాలా చాలా తులిపిని, విపరీతమైన తులిపిని. బయటికి వెళ్తే సైలెంట్ ఉంటాం కదా, ఇంట్లో నేను చేసే రచ్చ నా అంత మొండి పిల్ల ఎవ్వరు ఉండరు అనమాట. అది తేజ కూడా చెప్తాడు, మా మమ్మీ కూడా చెప్తుంది. నేను చాలా చాలా మొండిగా. ఇప్పుడు మా మను ఎలా ఉందో సేమ్ ఎగ్జాక్ట్ నా జెరాక్స్ కాపీ మను అలాగే ఉండదని. చాలా మొండిదాన్ని. ఏదైనా నాకు కావాలని పట్టుదల, కోపం అన్ని పడేసేదాన్ని, రిమోట్లు ఇరగొట్టేసేదాన్ని, ఇలా చేశాను అనమాట. నేను చిన్నప్పుడు మామూలుగా కొట్టించుకోలేదు గైస్. మా మమ్మీ చాలా చాలా బాగా కొడుతుంది అనమాట. బెల్ట్, కర్రలు, అన్ని దబర్లు. మన ఇండియన్ మమ్మీస్ ఎలా కొడతారో మా మమ్మీ కూడా అలాగే కొట్టేదనమాట. కానీ కొడుతుంది, మళ్ళీ వచ్చి ఓదారుస్తుంది, మాట్లాడుతుంది అనమాట. ఇక్కడ వరకు నార్మల్గానే జరిగేది. అండ్ ఇప్పుడైతే అసలైన జర్నీ స్టార్ట్ అయ్యేది ఇప్పుడే అనమాట. ఏమైందంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎలా అంటే నేను చెప్పుకోలేనివి కొన్ని ఉన్నాయన్నమాట. అవి వేరేవి. నేను చెప్పేది 50% 30% స్టోరీ మమ్మీ చెప్పేది. అండ్ మా డాడీ వచ్చి సేమ్ నేను ఎంత మొండిదాను, మా డాడీ కూడా చాలా చాలా మొండి అనమాట. డబ్బుల్ని బాగా ఖర్చు పెట్టేవాడు. మమ్మల్ని పొదుపు చేయాలి, పిల్లకాయలు ఎలా చదివిస్తాము అనే థాట్ మనది. అప్పుడు చదివించాలన్నా ఇంగ్లీష్ మీడియంలో అంటే చాలా చాలా కష్టం కదా. ఇంట్లో తన మనీ, డాడీ మనీ మొత్తం చేర్చి మళ్ళీ మిగల్చాలి, అండ్ ఫీజెస్ కట్టాలి, ఇంట్లో నడపాలి, అన్నీ జరగాలి. ఇవన్నీ చేయాలంటే ఎంత కష్టం అంటే చాలా చాలా కష్టం గైస్, ఒక్క మనిషి చేయాలంటే. అందులో మన డాడీ పార్ట్ ఏం ఉండదు, ఓన్లీ మనీ తీసుకోవాలి. అది కూడా కష్టమే, మనీ సంపాదించి తీసుకురావడము. కాకపోతే మెయింటైన్ చేయడం ఇంకా కష్టం అనేది నా ప్రాబ్లం అనమాట, నా ఒపీనియన్. అండ్ మా మమ్మీ ఒక పక్క మనీ సంపాదిస్తుంది అండ్ హౌస్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. అలా హౌస్ని మెయింటైన్ చేస్తూనే
అలా డబ్బులు దాచిపెట్టుకుంటానే మా మమ్మీ మొత్తం డబ్బులు కూడా కట్టి సంథింగ్ ఒక ప్లేస్ బ్యాక్ సైడ్ ఒక ప్లేస్ కొన్నారు. అండ్ ఆ ప్లేస్ కొన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత దాన్ని అమ్మారనమాట. అమ్మేశారు. అదంతా జరిగింది. ఎందుకు అమ్మాల్సి వచ్చిందో అవన్నీ మళ్ళీ చెప్తాను. అండ్ ఇప్పుడైతే ఆ కష్టపడి ఆ స్థలాన్ని మా మమ్మీ కొనింది. ఈ రూపాయి కూడా పెట్టుకుంటా డైలీ మార్నింగే లేయాలి గైస్. నాకు, మా అన్నయ్యకి, మా డాడీకి ముగ్గురికి క్యారేజ్ చేయాలి. అండ్ ఆ క్యారేజ్ మధ్యలో పేషెంట్స్ వస్తూనే ఉంటారు గైస్. మాకు ఒకే ఒక రూమ్ ఉండేదన్నమాట. మా రూమ్ కి పక్క రూమ్ లో హాస్పిటల్. మేము చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాము. అంటే హాస్పిటల్లో వచ్చే వాళ్ళందరూ మమ్మల్ని చూస్తూనే ఉంటారు. మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అలాగే ఉన్నాము, ఒకే రూమ్ లో ఉన్నాము. మాకు ఎప్పుడు గిల్టీ లాగా అలా ఎప్పుడు అనిపించదు లేదు. చాలా ఇప్పుడే అనిపిస్తుంది నిజంగా ఒక రూమ్ లో ఉంటే ఏందబ్బా బంధించినట్టు అని ఉంటుంది. కానీ అప్పుడు అసలు ఉండేది కదనమాట. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. చిన్న ఇంట్లో మేము తప్ప ఎవ్వరు ఉండలేరు అనమాట. ఆ ఇంట్లో వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయేవాళ్ళు, అసలు ఉండేవాళ్ళు కాదు, ఎట్టుంటారు అనుకునేవాళ్ళు. కానీ మేము చాలా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం గైస్. ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో. ఎవరింట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారో అది ఎలా ఉండనివ్వండి. అలా మాకైతే ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడు ఆశలే లేవు, నాకైతే లేవు. అండ్ మా మమ్మీకి వచ్చి కొనుక్కోవాలన్నా ఇల్లు కట్టాలని ఒక కోరిక ఉండేదన్నమాట. కానీ ధైర్యం చాలేది కాదు. నాకు లోపల ఎలా ఉందంటే చెప్పలేను. చెప్తుంటే అన్ని మెమరీస్ మనకి రీకాల్ అవుతుంది. నేను ఒక్కటి కూడా మర్చిపోను గైస్. నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను జర్నీలో ఉన్నవన్నీ నాకు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా, నేను ఏం మర్చిపోయినా కానీ అవి మాత్రం మర్చిపోను. ఎందుకంటే నా బ్రెయిన్లో ఒక సైడ్ అది ఫిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట. అండ్ అప్పుడు ఏం జరిగిందంటే మా మమ్మీ నార్మల్ జరుగుతుంది. మా నాన్న చాలా మండివాడు, అస్సలు విండనమాట. నా మాటే వింటాడు. ఇంట్లో ఏదన్నా కొంచెం అట్లట్లే ఎవరన్నా మాట వింటాడు అంటే అరిస్తే అది నా మాట ఒక్కటే అనమాట. మా అన్నయ్య అసలు మా డాడీతో మాట్లాడరు, వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. ఎప్పుడైనా ఏమంటే అట్లాంటి టైపు. ఇంట్లో మా మమ్మీ మాట్లాడితే డాడీతో గొడవ. నేను ఒక్కదాన్నే మాట మధ్యలో మాట్లాడేది మా డాడీ తోటి. నేను మాట్లాడితే కొంచెం, ఎందుకంటే మా మమ్మీ మాట్లాడినట్టు మాట్లాడతానంట, మా నాన్నమ్మ మాట్లాడినట్టే మాట్లాడతానంట, ఇట్లా చేతులు తిప్పుతా మాట్లాడతానంట. అందుకని మా నాన్నకు కొంచెం ఇష్టం అనమాట. వాళ్ళ అమ్మ అని చెప్పి కొంచెం ఇష్టము. ఫేస్ కూడా అలాగే ఉంటుంది అంట నాది కొంచెము అని కొంచెం ఇష్టం. అందుకని నేనే మాట్లాడతాను, అరుస్తాను, తిడతాను, కొడతాను కూడా. ఎవరు చేయలేరు అనమాట అవన్నీ. ఏదైనా కానీ మా డాడీ మొండి చెప్పినా వినడు అనమాట. కొన్నిసార్లు మా డాడీ చాలా కష్టం మా డాడీతో వేగడం. ఇంకా నేను చెప్పుకోలేనివి చాలా ఉన్నాయి. ఎంత కష్టం అంటే అంత కష్టం. డాడీతో వేగడం చాలా కష్టము. అండ్ దాంతో పాటు మళ్ళీ మా మమ్మీ మమ్మల్ని చూసుకోవాలి. మా డాడీ గురించి అస్సలు మైండ్లో పెట్టుకునేది కాదు గైస్. ఈ రోజుల్లో అమ్మాయిలు ఇలా లేడు, అలా లేడు, నన్ను చూసుకోలేదు, ఇట్లా పెట్టుకోలేదు అనుకుంటూ ఉంటాం కదా నేను కూడా. కానీ మా మమ్మీ వాళ్ళు ఆఫ్టర్ మేము పుట్టిన తర్వాత దెర్ ఈస్ నో లవ్ అనేది ఉండదన్నమాట వాళ్ళిద్దరి మధ్య. ఓన్లీ మా మమ్మీకి ఉన్నదంతా ఒకటే, పిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిని చదివిపించాలి, వాళ్ళకు ఒక ఇల్లు చూడ్చాలి, వాళ్ళు పెద్ద లోపల ఇంత గోల్డ్ చేయాలి వాళ్ళకి. ఇది ఒక్కటే ఉండదన్నమాట మెయిన్గా. తనకంటూ తను ఏమీ ఎత్తి పెట్టుకోలేదు. ఇప్పుడు తను చేసుకున్న గోల్డ్ కూడా మొత్తం నాకు ఇచ్చేసింది. కానీ తనకంటూ ఒక్కటి కూడా పెట్టుకోలేదన్నమాట. మెల్లో ఉన్న ఇది తప్ప ఏది పెట్టుకోలేదు, అన్ని నాకే ఇచ్చేసింది. అండ్ తన బ్యాంగిల్స్ కూడా లిటరల్గా ఏమీ ఉంచుకోలేదు. తనకి ఏమేమి చేయించుకుందో అన్ని నాకు ఇచ్చేసింది అనమాట. లిటరల్గా పేరెంట్స్ అంటే ఇంత సెల్ఫ్ వాళ్ళ గురించి ఆలోచించుకోరు ప్రెసెంట్గా. కాకపోతే మా మమ్మీ గాయస్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా మమ్మీకి 56 or 57 అనమాట. 57 years పని చేస్తూనే ఉంది గాయస్, పని చేస్తూనే ఉంది. అంటే ఇంట్లో తన జాబ్ చేసుకుంటూ తన డబ్బులు సంపాదించుకొని తన డబ్బులతో తనే బతుకుతుంది అనమాట. ఎవరు ఇస్తే బతకాలి, హస్బెండ్ తెస్తే బతకాలి అట్లా లేదు. చిన్నప్పటి నుంచి ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి నర్సింగ్ చేసింది, చదువుకుంది, జాబ్ తెచ్చుకుంది. జాబ్ అంటే సెల్ఫ్ జాబ్, ఇంట్లో చేసుకుంటూ ఉంటేనే పిల్లల్ని చూసుకోగలం మనం. ఇంట్లోనే జాబ్ పెట్టుకుంది. మొండితనం ఉంటుంది కదా, మనం చెయ్యాలి అని చెప్పి జాబ్ పెట్టుకుంది. ఒక ఇల్లు, మేము ఒక ఇంటి నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వడం, మనం ఉన్న ప్లేస్లో షిఫ్ట్ అవ్వడం, అక్కడ పెట్టుకోవడం, అందరికి పరిచయం. అంటే మా మమ్మీ అక్కడ నర్సింగ్ చేసినప్పుడు కోవులోనే ఉన్నారు కదా, అంటే అక్కడ అందరు పరిచయం అనమాట. అండ్ నాకు డాక్టర్ దగ్గర వర్క్ చేసేటప్పుడు కూడా మొత్తం మా మమ్మీయే చేసేది అనమాట, ఇంజక్షన్ వేయడం అంతా. అండ్ అందరికి పరిచయం అవ్వడం వల్ల మా మమ్మీ పెట్టుకున్నప్పుడు ఎంతమంది మా మమ్మీకి ఆపోజిట్గా పెట్టేవాళ్ళు తెలుసా. చాలా మంది డాక్టర్స్ పెట్టేవాళ్ళు. కానీ
కొంత డాక్టర్స్ అంటే కొంత నమ్మకం అనేది ఉంటుంది కదా కొంతమందికి, వీళ్ళు వీళ్ళు చేయవాల్సి బాగుంటుందని, అలా అన్నమాట మమ్మీ. అక్కడ అందరు అమ్మ దగ్గరికి వచ్చేవాళ్ళు, వెళ్ళే వాళ్ళు వేరే వాళ్ళు, కాకపోయినా కొంత నమ్మకం ఉంటుంది కదా అమ్మ దగ్గరికి వచ్చేవాళ్ళు. అట్లాగే నేను చూస్తూ ఒరిగాను. ఈ 25-26 ఇయర్స్ లో నేను పుట్టిన తర్వాత ఒక 20-30 డాక్టర్లు మారుంటారు గైస్ మమ్మీ చుట్టుపక్కల. కానీ ఇన్ని సంవత్సరాలు మా మమ్మీ అక్కడే ఉంది, ఒక 40 years నుంచి అక్కడే ఉంది మా మమ్మీ, అదే ఇంట్లో ఉంది. మేమున్న ఇల్లుని మా మమ్మీయే కొనుక్కున్నారనమాట. వన్ ఆఫ్ ది సైడ్, పక్కన సైడ్ వేరే వాళ్ళు కొనుక్కున్నారు. అండ్ మా మమ్మీ ఉన్న ప్లేస్ లో మా మమ్మీ కొనుక్కున్నారు ఆ ఇంటిని. మా మమ్మీ డబ్బులు కూడబెట్టుకుంటూ 300 నుంచి మా డాడీ శాలరీ, లాస్ట్ కి మా డాడీ చనిపోయేటప్పుడు 17,000 or 18,000 అనమాట. మేము బీటెక్ చదివేదాకా, నేను బీటెక్ కంప్లీట్ అయింది, మా అన్నయ్య బీటెక్ కంప్లీట్ అయింది, అప్పటి వరకు కూడా మా మమ్మీ ప్రతిరోజు మార్నింగ్ లేయాలి, ఇంట్లో పని చేసుకోవాలి, బయట చిమ్మాలన్నమాట. చాలా చాలా పెద్ద ప్లేస్, చిమ్మాలి, బయట చిమ్మాలి, అంట్లు ఎన్ని ఉంటాయి. అండ్ బట్టలు వాషింగ్ మిషన్ అసలు మాకు లేదు. ఎన్ని బట్టలు ఉండేవంటే అస్సలకి చెప్పలేను. ఆ బట్టలు మనం కానీ ప్రెసెంట్ ఉన్న అమ్మాయిలు ఎవరైనా ఉతికావంటే అసలు పైకి కూడా లేలేం కదా. అన్ని బట్టలు, యూనిఫామ్, వైట్ యూనిఫామ్స్, ఆ యూనిఫామ్స్, మా డాడీ యూనిఫామ్స్ అండ్ జీన్స్ ప్యాంట్స్, బెడ్షీట్లు అన్ని అమ్మే ఉతికేది. అవన్నీ ఉతికేసి మేము లేసే కల్లా మా క్యారేజ్, టిఫిన్ రెడీ అవ్వాలి అండ్ క్యారేజ్ రెడీ చేసేసి ఉంటుంది. మేము వెళ్ళిపోతాము. వెళ్ళిపోయిన తర్వాత అమ్మకేం ఖాళీ ఉండదు, పేషెంట్స్ వస్తూ ఉంటారనమాట. అండ్ మధ్యాహ్నం సాయంత్రం వచ్చినాక మళ్ళీ ఇదే ఎవ్రీడే రొటీన్. మా మమ్మీ ఎక్కడికి వెళ్ళేది కాదు గైస్, ఒక్క ప్లేస్కి వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది మా కోసమే అనమాట. ఒక దగ్గరికి వెళ్ళలేదామె, వెళ్తే పేషెంట్స్ పోతారేమో, మళ్ళీ రారేమో, అండ్ పిల్లలకి ఫుడ్ ఎట్టా, ఇవన్నీ ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది అనమాట. అండ్ ఒకసారి మా డాడీకి వచ్చి బైక్ లో వెళ్తుంటే యాక్సిడెంట్ అనమాట. యాక్సిడెంట్, ఎద్దుల బండి తగిలింది మా డాడీ చేతికి. వెళ్తూ ఉంటే మా డాడీ ఫ్రెండ్ వెనకాల కూర్చున్నారు. డాడీ వచ్చి ఏమంటారు కోమాలోకి వెళ్తారు కదా, అలా వెళ్ళిపోయారు. వెనకాల ఉన్న పర్సన్కి వచ్చి భయంతో హార్ట్ అటాక్ లాగా వచ్చింది అనమాట. అది లాగా అట్లా యాక్సిడెంట్ కదా, ఇది కేసు లాగా అలా అయింది. అప్పుడు ఏమైందంటే ఎంత తెలుసా మా మమ్మీకి, అప్పుడు మా బాబాయ్ కానీ మా మామ కానీ చాలా చాలా సపోర్ట్ చేశారనమాట. కోర్టులో కేసెస్ మొత్తం ఇవన్నీ రన్ అయ్యి చాలా ఒక 2 years అలా రన్ అవుతున్నాయి. కోర్టులో కేసు అంటే ఎంత మనీ అవుతుంది గైస్, అట్లా మనీ ఎక్కడి నుంచి వస్తుంది? మా డాడీకి 300 జీతము అండ్ మా మమ్మీ సంపాదించాలి, వీటిల్లోనే పెట్టాలి. ఇప్పుడు అమ్మ అందరు హెల్ప్ చేశారు కొంతమంది, మా మమ్మీ కూడా చాలా చాలా డబ్బులు దాని మీద మాకు కూడబెట్టుకున్న డబ్బులన్నీ అట్లా ఖర్చు అయిపోయాయి అనమాట అమ్మకి. అలా ఖర్చు అయిపోయాయి. ఎంత ధైర్యం కావాలి సార్, కోర్టుకి వెళ్ళాలంటే చాలా చాలా ధైర్యం కావాలి గైస్. ఒక అమ్మాయికి ఆ రోజుల్లో కోర్టు చుట్లు తిరగడం అంటే చాలా చాలా కష్టము. అసలు అది తెలిసి జరిగింది కాదనమాట. వెళ్తూ ఉంటే ఇక్కడ తగిలింది, ఇద్దరు పడిపోయారు, స్ట్రోక్ కోల్పోయారు. తర్వాత ఏం జరిగిందో వాళ్ళిద్దరికీ తెలియదు. బేసిక్ గా అది ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు ఇప్పటికీ. అట్లా జరిగి అది అట్లా అసలు రీజనే లేకుండా కోర్టు చాలా చాలా డబ్బులు అనమాట వేస్ట్ అయిపోయాయి అక్కడ. అమ్మకి చాలా చాలా బాధ. అది ఆ డబ్బులన్నీ ఉండుంటే ఒక స్థలం కొనుక్కోండొచ్చు, స్థలం కొనుక్కొని ఈ రోజు మనం చాలా చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అనుకుంటూ ఉండేది. అండ్ ఇంకోటి ఏంటంటే మా డాడీకి బైక్స్ పిచ్చి, ఎన్ని బైక్స్ మార్చాడు అనమాట. దాని మీద ఎన్ని డబ్బులు అసలు వినడు, డబ్బులు చాలా వేస్ట్ అయ్యాయి అక్కడ. ఇట్లాంటివన్నీ చూస్తుంటారు. మనమైతే ఈ పొజిషన్ లో మనకొద్దు, మనం ఉండలేం, వెళ్ళిపోదాం, ఇట్లాంటి వాళ్ళతో మనమే ఉండేది అనుకొని వదిలేస్తారనమాట. కానీ అక్కడ వదలలేదు, ఎందుకంటే మా కోసం వదలలేదు. ఎందుకు వదలలేదు అనేది అది ఒక విల్ పవర్ గైస్, అందరికీ రాదు, ప్రతి పేరెంట్స్కే ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో పేరెంట్స్కి మనకి ఎన్ని వచ్చినా కానీ మనము పిల్లల్ని వదలకూడదు, కలిసే ఉండాలని చాలా చాలా వరకు అలాగే ఉండేవాళ్ళు. ఇది హాఫ్ ఆఫ్ ద జర్నీయే గైస్. నేను ఈ వ్లాగ్ లో షేర్ చేస్తాను, నెక్స్ట్ వ్లాగ్ లో ఎపిసోడ్ 2 లో మిగతాది షేర్ చేస్తాను అనమాట. ఎందుకంటే 1 episode తోని మా మమ్మీ స్టోరీని నేను చెప్పేది అట్లా ఏం కాదనమాట. అమ్మ గురించి చెప్పాలంటే ఇది చాలదు చెప్పాలంటే. ఇప్పుడు ఎక్కడి వరకు చెప్పాను అంటే మనీ, మా అమ్మ దాచిపెట్టుకున్న మనీ, కూడబెట్టిన మనీ అంతా కోర్టుకి అండ్
బైక్స్కి అన్నిటికి అయిపోయింది కదా. మేము ఇప్పుడు 7th క్లాస్ వరకు వచ్చామన్నమాట. 7th క్లాస్ వరకు వచ్చున్నాం మేము ప్రెసెంట్. నా 7th క్లాస్, నేను అప్పుడు 7th క్లాస్. అప్పుడు భయంకరమైన మాకు చాలా చాలా పెద్ద దెబ్బ జరిగిందనమాట. అమ్మకి చాలా పెద్ద దెబ్బ. మేమందరం కోలుకోలేని దెబ్బ మాకు తగిలింది అప్పట్లో. నాకు మా అన్నయ్య అప్పుడు, నేను 7th క్లాస్, మా అన్నయ్య 9th క్లాసా లేకపోతే మా అన్నయ్య 7th తెలియదు అనమాట. మా అన్నయ్య 7th, నేను 6th. ఈ పొజిషన్లో మాకు చాలా చాలా తట్టుకోలేని దెబ్బ తగిలిందనమాట. ఆ దెబ్బ గురించి మనం పార్ట్ 2లో నేను చెప్తాను. దెబ్బ అంటే భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది అప్పుడు. దాని నుంచి కోలుకోవడానికి మాకు ఇప్పటిదాకా కూడా పట్టింది చెప్పాలంటే. ఇప్పటిదాకా అంటే ప్రెసెంట్ మా డాడీ చనిపోయే 2 years ముందు వరకు మేము ఆ దెబ్బ ఇప్పటి వరకు అనుభవిస్తూనే వచ్చాము. అండ్ మా మమ్మీ అనుభవిస్తూ వచ్చింది, మేము కాదు చెప్పాలంటే. మా మమ్మీకి ఒక హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకుంటూ ఈ పార్ట్ని ఇక్కడితో స్టాప్ చేస్తాను. పార్ట్ 2లో మీకు మొత్తం స్టోరీ చెప్తాను, ఓకేనా. ఫస్ట్ అయితే ఇంత స్టోరీ చెప్పాను కదా, దీంట్లో నుంచి కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ని మీరు అర్థం చేసుకోండి. మధ్యలో ఏది వదిలేయకండి. మీకు ఒక గోల్ ఉంటే మధ్యలో ఎప్పుడు వదిలేయకండి. దాన్ని రీచ్ అవ్వడానికి తప్పకుండా ట్రై చేయండి. ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా కానీ ఒక అమ్మాయిని, ఒక ఆడపిల్లని ఎవ్వరూ ఆపలేరు. తను అనుకుంటే, చెయ్యాలి అని అనుకుంటే ఎవ్వరూ ఆపలేరు గైస్, ఓకేనా. ఇంకోటి, దేనికోసము ఎవరి కోసము బాధపడకండి. ఇది ఇవ్వలేదు, అవ్వలేదు, అది ఇవ్వలేదని. ఎప్పుడైనా మీరు ఇండిపెండెంట్గా ఉండండి. మీరు సంపాదించుకోండి. మీకు ఇష్టమైనది మీరు కొనుక్కొని మీరు అనుభవించండి, ఓకేనా. పక్కన వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు నాకు ఇవ్వలేదు అని బాధపడకండి. మీకు అవకాశం లేదు, ఏమేమి అవకాశాలు ఉన్నాయో మన ఇంట్లో నుంచి సంపాదించుకోవడానికి, వాటి కోసం చూడండి, ఓకేనా. ఎప్పుడు అక్కడ ఆగిపోకండి. స్ట్రక్ అయిపోయి ఇంట్లో ఉన్నాను నేనేం చేయలేనని ఆగిపోకండి. మీరు ఏం చెయ్యాలి, ఏమేమి చేస్తున్నారు మిగతా వాళ్ళు, నేనేం చేయగలను దాంట్లోనే ఆలోచించాలి, ఓకేనా. ఈ 2 points నేర్చుకోండి. అండ్ మనం ఎప్పుడు ఒక సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి, ఆ రిలేషన్షిప్ని క్లోజ్ చేయడానికి చూడకండి, ఓకేనా. రిలేషన్షిప్ క్లోజ్ చేయడానికి చూడకూడదు. మన ఆ సిచ్యువేషన్ని దాటడానికి ట్రై చేయండి. వాళ్ళు వినలేదా, వదిలేయండి. మీరు మాత్రం మీరు ఏం చేయగలరో, మిమ్మల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలరో అదొక్కటే చూసుకోవాలన్నమాట. ఈ 3 points మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా అన్స్టాపబుల్ ఉమెన్ని సిరీస్ని చాలా చాలా సక్సెస్ చేయాలని కోరుకుంటూ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో, మీరు ఎలా మీ మదర్స్ గురించి ఒక్క 10 నిమిషాలు కూర్చొని మా అమ్మ నా కోసం ఎంత చేసింది, ఏం చేసింది, అమ్మ నాన్న ఇద్దరు చెప్తున్నాను, ఏం చేశారని ఆలోచించుకుంటే మీ బాధలు చాలా చాలా చిన్నగా కనిపిస్తాయి అనమాట. ఎక్కువ స్ట్రెస్ మీరు తీసుకోరు, ఓకేనా. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం, పార్ట్ 2లో అనమాట, నా అన్స్టాపబుల్ సిరీస్లో. బాయ్.